కూడా చేస్తూ ఆ రాజు అన్ని నియమములను దృఢమైన సంతుష్టితో ఆచరించెను. ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి ఆ యొక్క అరణ్యంలో తపస్సు చేస్తుంటే ఈ కార్తవీర్య మహారాజు గారు కూడా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి వారి చెంతకు చేరుకొని ఆయన తపస్సు చేస్తుంటే ఆయనకి చేయవలసిన సభకర్యాలని కూడా సభ సన్మానంలో ఆయనకి కాళ్ళు ఒత్తుకుంటూ చేతులు ఒత్తుకుంటూ ఆయన చేసే సభల కార్యాలన్నీ కూడా చేస్తున్నాడు. అప్పుడు ఆ దత్తుడు తేజస్శాలి ఆ రాజుకు 4 వరములు ఇచ్చెను. అప్పుడు అతని భక్తికి రాజుకు 4 వరములు ఇచ్చెను. అతడు 1000 చేతులు ఉంది. అతడు 1000 చేతులను మొదటి వరముగా కోరాను. ఆ అధర్మమున కాలు పెట్టినచో సత్పురుషుడు తన్ను నివారించవలెను.